చేయడానికి ఒక 10 అంశాలను ప్రస్తావిస్తాను. ఇంకొక అదనపు అంశం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తాను. ఈ విషయంలో మా అభిప్రాయాలకు మేము ఇచ్చే సూచనలకు అవసరం అనుకుంటే పెట్టే విమర్శలకు కూడా ఆధారాలు ఉంటాయి. వాటిని పరిగణలోకి తీసుకొని మేము మాట్లాడతాం. ఎందుకో గతంలో కేసీఆర్ గారి మీద మేము పెట్టిన విమర్శలు కొన్ని అంశాలు అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో 1-2 విషయాలు వాటిలో రాలే, వాళ్ళదిగా భావించుకునేవాళ్ళు. అంటే మా విమర్శలు ఆ పత్రికల్లో ఆ ఎలక్ట్రానిక్ మీడియాలో మేము చూసేవాళ్ళం కాదు, మేము పెట్టేవాళ్ళం. కూడా 1-2 పత్రికలు 1-2 ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మా అభిప్రాయాలకు విలువనివ్వకుండా ఆయన బాగా ఊరుతుంది. వాళ్ళు ఎవరు అనే విషయం తర్వాత మేము స్పష్టం చేస్తాం. కానీ మాకు కూడా స్పేస్ ఉండాలి ప్రతి పత్రికల్లో, ప్రతి ఎలక్ట్రానిక్ మీడియాలో. మేము రోజువారీగా పెట్టే వాళ్ళమేం కాదు, అవసరమైనప్పుడు మాత్రమే పెడతాం. పెట్టినప్పుడు మాకు స్పేస్ ఉండాలి. మీరు ప్రభుత్వానికే వత్తాసు పలుకోదలుచుకుంటే మాది ప్రభుత్వ పత్రికని రాసుకోండి, ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియాని పెట్టుకొని మాకు అభ్యంతరం లేదు. అయినప్పటికీ కూడా ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని గుర్తించాల్సిన బాధ్యత పత్రికలకు ఎలక్ట్రానిక్ మీడియాకు ఉన్నది. నేను అందరి గురించి మాట్లాడతలేను. ఎగ్జాంపుల్, కేసీఆర్ గారిని విమర్శ పెట్టినప్పుడు ఏ పత్రికల్లో ఏ ఎలక్ట్రానిక్ మీడియాలో రాదో అందరికీ తెలుసు. ఎందుకో ఇప్పుడు అనధికారికంగా ఒక పత్రిక, ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు రేవంత్ కు అనధికారికంగా పనిచేస్తున్నది. అది అధికార పత్రిక అని చెప్తే అయిపోతుంది, అధికార ప్రింట్ మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా అంటే అయిపోతుంది, మాకేం అభ్యంతరం లేదు. అయినప్పటికీ ప్రజల్లో జరుగుతున్న వాస్తవాలను సమాజం ముందుకు తీసుకొచ్చేటప్పుడు పత్రికకు నిజాయితీ ఉండాలి. మేము ఎవరిని అంటున్నామో సూటిగా వాళ్ళకి అర్థమే ఉంటుంది. మాకు స్పేస్ లేకపోతే వాళ్ళకు హైదరాబాద్ లో స్పేస్ కూడా లేకుండా చేస్తాం. మేము పేద వర్గాల మనుషులం, పేద వర్గాల అభిప్రాయాలను మేము ఎప్పుడు సమాజం ముందు పెడుతుంటాం. మేము పదవుల కోసము అధికారం కోసము పక్కదారులు పట్టేవాళ్ళం కాము. పదవుల కోసము అధికారం కోసము పక్కదారులు పట్టేవాళ్ళం కాదు, ప్రజలను ప్రలోభ పెట్టేవాళ్ళం కాదు, భ్రమల్లో పెట్టేవాళ్ళం కాదు. మా కమిట్మెంట్కి అనుగుణంగానే 3 దశాబ్దాలకు చేస్తున్నాం. 3 దశాబ్దాలుగా మా అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పుకుంటూ వస్తున్నాం. దీన్ని గమనించాలా ఆ పత్రిక, ఆ ఎలక్ట్రానిక్ మీడియా. పూర్తిగా మా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా డార్క్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది ఒక ఎలక్ట్రానిక్ మీడియా, ఒక ప్రింట్ మీడియా. రాబోయే రోజుల్లో దాని సంగతి కూడా చూస్తాం. ఓకే, నిజం బ్రదర్, నిజం చెప్తున్నాం. ఎవరికో మేము తలొగ్గే కర్మ మాకు ఏనాడు రాలే. ఎవరి మీదనో ఆధారపడి మా ఉద్యమాలు జరుగుతలేవు. వాళ్ళు చూస్తేనో వాళ్ళు చూపెడుతున్నో వాళ్ళు రాకిస్తేనో మేము ఆధారపడి లేము. కానీ వాళ్ళ బాధ్యతను గుర్తు చేస్తున్నాం అంతే. ఇది క్లియర్. ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విస్మరిస్తున్నా ఆయనకు గుర్తు చేయాల్సిన ఒక 10 అంశాలను మేము పరిగణనలో తీసుకొని మాట్లాడుతున్నాం. 10 అంశాలుగా ఇవి వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నాయే. వాళ్ళ మేనిఫెస్టోకు సంబంధం లేకుండా కూడా మేము కాంగ్రెస్ మేనిఫెస్టోకు సంబంధం లేకుండా కూడా మేము ఎక్కువ మాట్లాడం. వాళ్ళ మేనిఫెస్టోలు ఉన్నాయే, విస్మరిస్తున్న అంశాలను గుర్తు చేయడానికి 10 అంశాలను తాత్కాలికంగా ఎన్నుకున్నాం. 10 అంశాలు కాదు, ముందు చాలా అంశాలు ఉన్నాయి.
కానీ ముందు ఒక 10 అంశాలను పరిగణలోకి తీసుకునే పద్ధతిలో మాట్లాడుతున్నాం. దయచేసి అర్థం చేసుకుని రాసిస్తున్నాం. ప్రతి అంశం కొంత క్లుప్తంగా ఉంటుంది, దాని కొంత వివరణ కూడా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. కానీ 10 అంశాలు మాత్రం మీరు పరిగణలోకి తీసుకోండి. ఇంకొక అంశం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాబట్టి నేను దాని గురించి మాట్లాడతాను. మొదటిది, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగేంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల పెంపు జరిగేంత వరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియను ఆపాలి. ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఆపడం అంటే ఈ సాకుతో, ఈ పేరుతో జాప్యం చేసే పద్ధతులు కూడా నివారించాలి. ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లను పెంచేంత వరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియ వెంటనే ఆపాలి. నోటిఫికేషన్లను నిలుపుదల చేయాలి. నంబర్ 1, ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ అంశం ఢిల్లీలో అతి కీలక దశలో ఉన్నది. ఒకటి, సుప్రీంకోర్టు పరిధిలో 7 జడ్జీల ముందు, రాజ్యాంగ ధర్మాసనం ముందు లిస్ట్ అయి ఉంది. సుప్రీంకోర్టు మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నది, మాకు న్యాయం జరుగుతుంది అని. సుప్రీంకోర్టులో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం 7 జడ్జీల ముందు, రాజ్యాంగ ధర్మాసనం ముందు లిస్ట్ అయి ఉంది. త్వరలోనే అది విచారణ మొదలు కాబోతుందని భావిస్తున్నాం. అన్యాయం జరిగిన మాదిగలకు, ఉపకులాలకు సుప్రీంకోర్టు ద్వారా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. నంబర్ 1, సుప్రీంకోర్టు మీద మాకు విశ్వాసం ఉంది, గౌరవం. నంబర్ 2, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండబడే అంశం. పెద్దలు దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడమే కాకుండా ఈ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఒక అత్యున్నత స్థాయి కమిటీ నియమిస్తామని ప్రకటన చేయడం జరిగింది. ఆ కమిటీ కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో 5 శాఖలతో కూడిన కార్యదర్శుల సభ్యుల బృందం దాన్ని అధ్యయనం చేస్తున్నది. నిన్ననే మొదటి సమావేశం జరుగుతుందని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. జరిగి ఉండవచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండబడే అంశాన్ని వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. సుప్రీంకోర్టులో లిస్ట్ అయి ఉన్నది. మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగకుండానే ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేస్తే మేము కొన్ని దశాబ్దాలుగా నష్టపోతున్నట్టుగానే మళ్ళీ మేము నష్టపోతాం. మాదిగా ఉపకులాలకు నష్టం జరగద్దు అనుకుంటే వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నిలుపుదల చేయాలి. నంబర్ 1, వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలు అందించదలుచుకుంటే నేను 3 సూచనలు చేస్తున్నా. నంబర్ 1, సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వర్గీకరణకు అనుకూలంగా వాదించే విధంగా ఒక న్యాయవాదిని నియమించడం. నంబర్ 1. నంబర్ 2, రేపు మల్లికార్జున ఖర్గే గారు హైదరాబాద్ వస్తున్నారు. ఎస్సీ కమిషన్ గతంలో ఒక అభిప్రాయం ఏం చెప్పిందంటే ఎస్సీ వర్గీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం కోరమన్నది. రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అనుకూలంగా, కొన్ని వ్యతిరేకంగా కేంద్రానికి తెలియజెప్పినాయి. కానీ అదే కమిషన్ రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా కోరమన్నది. ఇది ఎస్సీ కమిషన్. ఎస్సీలకు సంబంధించిన విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఎస్సీ కమిషన్ సూచన కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని చెప్పి కమిషన్ సూచన చేసింది. బీజేపీతో పాటు ఇక్కడ టీఆర్ఎస్ తో పాటు
టీడీపీతో పాటు సిపిఐ-సిపిఎంతో పాటు ఆర్జేడీ లల్లు ప్రసాద్ యాదవ్తో పాటు శరద్ పవార్తో పాటు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వర్గీకరణకు అనుకూలంగా లేఖలు రాసేసింది కమిషన్ సూచన మేరకు. కానీ లేఖ రాయందే కాంగ్రెస్. ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి అంశంగానే చేర్చారు కదా వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని. మరి వర్గీకరణకు కట్టుబడి ఉన్నప్పుడు కమిషన్ అభిప్రాయాన్ని గౌరవించి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని చెప్పి కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేరు? కేంద్రానికి లేఖ రాయాల్సిన బాధ్యత జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల అంశం కాబట్టి ఒక తెలంగాణ అంశమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంశం, కర్ణాటక అంశం, తమిళనాడు అంశం, పంజాబ్ అంశం, హర్యానా అంశం, మహారాష్ట్ర అంశం, ఉత్తరప్రదేశ్లో ఉండబడే అంశం. మరి వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే లేఖ రాయాల్సింది ఎవరు? ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండబడే మల్లికార్జున ఖర్గే గారు. కమిషన్ అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోమని చెప్పి కమిషన్ సూచన చేసింది 2011లో. అప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఆమె రాయలే. తర్వాత రాహుల్ గాంధీ గారు అధ్యక్షుడయ్యాడు, తను రాయలే. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు జాతీయ పార్టీకి అధ్యక్షుడు, తను ఇంతవరకు రాయలే. ఇక వర్గీకరణకు అనుకూలంగా ఉపన్యాసాలు ఇస్తే వచ్చేది ఏంటిది? మాకు వర్గీకరణకు అనుకూలంగా ఉపన్యాసాలు ఇస్తే మాకు వచ్చేది ఏంటిది? లేఖ రాయాలి కదా. లేఖ రాయాలనేది మా డిమాండ్ కాదు, కమిషన్ సూచన. ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉండబడే పునియా గారిని నియమించింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. పునియా గారు చైర్మన్ ఉన్నప్పుడే పార్టీల అభిప్రాయం తీసుకోమని చెప్పేశాడు. కమిషన్ చైర్మన్ నియమించింది మీరే, ఆయన ఇచ్చిన సూచనలు మీరే అమలు చేయాలి. జస్టిస్ సుషా మేరా కమిషన్ నివేదికను అమలు చేయాల్సింది కాంగ్రెసే, అది అమలు చేయాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాల్సింది తానే, పార్టీ పరంగా నిర్ణయం తీసుకునే విధంగా ఒప్పించుకోవాల్సింది తానే. అందువల్ల రేపు హైదరాబాద్ కు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు రాబోతున్న సమయంలో వెంటనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మేము ఉన్నామని, పార్లమెంట్ లో బిల్లు పెట్టినా ఏ ప్రక్రియ వర్గీకరణకు అనుకూలంగా చేసుకున్నా మా మద్దతు ఉంటుందనే అభిప్రాయాన్ని వెంటనే తెలియజేసే విధంగా ప్రధానమంత్రి గారికి మల్లికార్జున ఖర్గే గారు లేఖ రాయాలని కోరుతున్నా. మూడోది, ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో మాదిగలు, ఉపకులాలు భవిష్యత్తులో ఎవరైనా నమ్మాలంటే, ఎంతో కొంత నమ్మాలంటే మీరు రేపు ఇండియా కూటమి ద్వారా వస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా లేఖ రాయకపోయినా మీరు కట్టుబడి ఉన్నట్లుగా ఉన్నారు. రెండోది, ఇండియా కూటమిలో వర్గీకరణ వ్యతిరేకించే పార్టీలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సోదరి మమతా బెనర్జీ గారు గతంలో వర్గీకరణకు వ్యతిరేకంగా మన ప్రభుత్వం ద్వారా అభిప్రాయాన్ని కేంద్రానికి తెలియజెప్పేసింది. మరి ఇండియా కూటమిలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నది. మల్లికార్జున ఖర్గే గారే ప్రధానమంత్రిగా అభ్యర్థిగా ఉండాలని చెప్పి కూడా ఆమె సూచన చేసింది. దాన్ని ఆమోదిస్తారేమో. మరి రేపు వర్గీకరణ విషయంలో మమతా బెనర్జీ అడ్డం పడ్డదని చెప్పి, లేదా కొన్ని పార్టీలు వర్గీకరణకు వ్యతిరేకమని చెప్పి మీరు కూడా తప్పించుకునే పరిస్థితి తీసుకొస్తారు కదా. ఆ పరిస్థితి రావద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపరంగా మల్లికార్జున ఖర్గే గారు లేఖ రాయాలి. ఇండియా కూటమి తరఫున ఒక తీర్మానం కూడా చేయాలి, వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాము అని చెప్పి. అవి చేసినప్పుడే ఎవరన్నా కొంత విశ్వసిస్తారు, కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఎవరు విశ్వసించారనే విషయం కూడా
మాదిగలుగా మేము విశ్వాసంలోకి తీసుకోమనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. నేను ఇకపోతే రిజర్వేషన్ల పెంపు విషయం, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వాలే పెంచుకోవచ్చు. కొన్ని ప్రత్యేక అధికారాలను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను కూడా పెంచవచ్చు. కొన్ని ప్రత్యేక అధికారాలను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలే బీసీలను పెంచవచ్చు. ఎగ్జాంపుల్, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను మన రాష్ట్ర ప్రభుత్వాలే పెంచుకున్నాయి అనడానికి ఎన్టీ రామారావు పాలనలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెరిగినాయి. 14 నుంచి 15% ఎస్సీలు పెంచిండు. అదే సమయంలో 4 నుంచి 6% ఎస్టీలు పెంచిండు. ఇప్పుడు మొన్నటికి మొన్న తెలంగాణ గవర్నమెంట్ ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 కూడా పెంచింది. ఇవేమి కేంద్ర చట్టాల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ద్వారా పెరగలే. రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుకునే అధికారం ఉంది కాబట్టి పెంచినాయి. కానీ మీ మేనిఫెస్టోలో కూడా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో కూడా రిజర్వేషన్లు పెంచుతామని అన్నారు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రిజర్వేషన్లు పెంచే జీవో వెంటనే రిలీజ్ చేయాలా? దానికి ఆలస్యం ఎందుకు? రిజర్వేషన్లు పెంచే విషయంలో ఆలస్యం ఎందుకు? మూడోది, బీసీ రిజర్వేషన్లను ప్రత్యేక అధికారాల మీద కూడా పెంచుకోవచ్చు. తమిళనాడులో బీసీల రిజర్వేషన్లు 50% అమలు జరుగుతున్నాయి. కాబట్టి జనాభా ఎంత ఉంటుందో అంత అమలు జరుగుతున్నప్పుడు రిజర్వేషన్లు పెంచుకునే అధికారం వాళ్ళకు ఉన్నది కాబట్టినే ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి దాన్ని ప్రత్యేకంగా అమలు చేయించుకుంటున్న విషయం మీకు దృష్టికొస్తున్నా నేను. కాబట్టి వర్గీకరణ జరిగేంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ పెంచేంత వరకు ఉద్యోగ నియమాల ప్రక్రియగా మొదలు కావద్దు. ముందు వీటి మీదనే పెంచే విషయంలో, వర్గీకరణ చేసే విషయంలో దృష్టి పెట్టాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. దీనితో పాటు రెండో ప్రధాన అంశం, తెలంగాణలో చట్టసభలో మాదిగల సంఖ్యను తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి. తెలంగాణలో చట్టసభలో మాదిగల సంఖ్యను తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలో ఇప్పుడు నలుగురు భాగస్వాములు. నంబర్ 1, మాల సామాజిక వర్గానికి సంబంధించిన మల్లు బట్టి విక్రమార్క. అదే మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఢిల్లీలో కాంగ్రెస్ ఎస్టీ బీసీల చైర్మన్ గా ఉండబడే, మైనార్టీ చైర్మన్ గా ఉండబడే కొప్పుల రాజు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉండబడే మల్లికార్జున ఖర్గే. వాళ్ళకు తోడుగా రేవంత్ రెడ్డి గారు కూడా చట్టసభలో తెలంగాణలో ఉండబడే మాదిగల సంఖ్యను తగ్గించడానికి కుట్రలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నోటి నుండే మాదిగల జనాభా 12 నుంచి 13% ఉన్నదని చెప్పిండు. కానీ దానికి తగ్గ స్థానాలు మాకు 14 రావాల్సి ఉన్న చోట 4 తగ్గడానికి, మొన్న ఎన్నికల్లో 4 తగ్గడానికి ఈ నలుగురు చేసే కుట్రే సాక్ష్యం. అందులో సత్తుపల్లిలో మాదిగలకు రాకపోవడానికి, వర్ధన్నపేటలో మాదిగలకు రాకపోవడానికి, చొప్పదండిలో మాదిగలకు రాకపోవడానికి, చెన్నూరులో మాదిగలకు రాకపోవడానికి, అతిపెద్ద జనాభా గల మాదిగలు ఉన్న నియోజకవర్గంలో ఆ 4 చోట్ల మాదిగలు రాకపోవడానికి, 14 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన ఈ స్థానంలో 4 తగ్గడానికి ఈ నలుగురే కారణం అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. అందుకు లేటెస్ట్ ఉదాహరణగా కూడా చెప్తా. మన శాసన మండలిలో ఎమ్మెల్యేలుగా గెలిచిన 2 శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల మొన్న ఆ 2 ఖాళీలను భర్తీ చేసింది కాంగ్రెస్. ఒకటి ఓసీలది, ఒకటి ఎస్సీలది. ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించిన కడియం సేయారి, ఓసీ అయితే హుజరాబాద్ నుంచి కౌశిక్ రెడ్డిది. ఇక్కడ మీ దృష్టి తీసుకొస్తున్నా నేను. ఇప్పుడు శాసన మండలిలో 40 ఉన్నాయి. ఆ 40లో ఇప్పుడు 4 ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు ఆ 40లో మాదిగలకు ఒక్కరు కూడా లేరు. రెడ్లు 12-13 మంది ఉన్నారు, వెలమలు ఉన్నారు.
ఇతరులు ఉన్నారు. చివరికి మా మాలలు కూడా ఇద్దరు ఉన్నారు. ఖాళీ అనేది ఎవరిది? ఎస్సీ మాదిగ ఉపకులానికి సంబంధించిన కడియం శ్రేణి. మాదిగలకే శాసన మండలి స్థానం లేనప్పుడు కడియం శ్రేణి రాజీనామా చేయడం వల్ల వచ్చిన ఆ శాసన మండలి ఎవరికి ఇవ్వాలి? మాదిగలకి ఇవ్వాలి. ఒక ఓసీ తీసి మరో ఓసీకి ఇచ్చారు. రెడ్డి తీసి వెలమకి ఇచ్చినా, వెలమ తీసి రెడ్డికి ఇచ్చినా అగ్రకులానికి ఇచ్చినట్టుగా. మరి ఎస్సీ తీసి ఎస్సీలకి ఎందుకు ఇవ్వలే? ఎస్సీలు మాదిగలు కదా. అసలు మాదిగల ప్రాతినిధ్యం శాసన మండలి లేదు కదా. 40 మందిలో ఒక మాదిగ లేడు కదా. మాలలు కూడా ఇద్దరు ఉన్నారు కానీ మాదిగలు ఒకరు లేరు కదా. మరి మాదిగలకి